శృంగారానికి, శబ్ద సౌందర్యానికి, సంగీత శ్రావ్యతకు నిలువుటద్దాలు చలనచిత్రాల పాటలు. ఆ పాటల్లోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆత్రేయ రాసినన్ని మనసు పాటలు ఏ కవి రాయలేదు. తేలికైన పదాలతో బరువైన భావాల్ని పలికించగల శైలి ఆయనది. అందుకే ఆత్రేయ పాటల్లోని భాష చిరు అలల్లా మైమరపిస్తూ సాగర లోతుల్లాంటి మనసు పొరల్ని విశ్లేషిస్తుంది. మరో చరిత్ర చిత్రంలో దూరమైన ప్రేమికుల వేదనని ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమవునో అనే పాటగా రాశారు. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమవునో తెలిసి తెలియని అభిమానమౌనో మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది భాష లేనిది బంధమున్నది మన ఇద్దరిని జత కూర్చినది మన ఇద్దరిని జత కూర్చినది ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ చేతినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసి తెలియని అభిమానమౌనో వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది చేసిన బాస శిలవలె నిలిచి చేసిన బాస శిలవలె నిలిచి చివరికి మంచై కరుగుతున్నది చివరికి మంచై కరుగుతున్నది ఏ తీగ పువ్వును ఏ కొమ్మ చేటిను కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసి తెలియని అభిమానమౌనో. ఆత్రేయ పాటలో నాయికకు పువ్వును, నాయకుడికి తేటి అంటే తుమ్మెదను ప్రతీకలుగా చేసుకున్నారు. ప్రేయసీ ప్రియుల్ని కలిపింది వింత అనుబంధమో తెలిసి తెలియని అభిమానమో అని సందిగ్ధాన్ని ప్రేక్షకులకు కలిగిస్తారు. ఏ తీగ పువ్వు, ఏ కొమ్మ తేటి, ఏ వింత అనుబంధమో అని ఏ అక్షరాన్ని పునరావృతం చేసి ఈ పాట ప్రేమికులకందరికీ చెందినదనే భావన కలిగిస్తారు ఆత్రేయ. చరణాల్లో చిన్న చిన్న పదాలతో వాళ్ల ప్రేమను, మనసుల్లోని గాఢతను వ్యక్తం చేశారు కవి. మనసు మూగది, మాటలు రానిదని చెప్తూనే మమత ఒక్కటే అది నేర్చినది అని అంటారు. అంతేకాదు మనసుకు భాష లేకపోయినా బంధమున్నది అంటారు. ఆ బంధమే నాయికా నాయకుల్ని జతకూర్చినదని వివరిస్తారు ఆత్రేయ. మొదటి చరణంలో వారి ప్రేమకు కారణమైన మనసును వ్యాఖ్యానించిన కవి రెండో చరణంలో వయసు ఎలా వారి ప్రేమకు కారణమైందో తెలియచేస్తారు. వయసే వయసును పలకరించిందని, వలదన్నా అది నిలువకున్నదని, ఎడబాటులోని వయసు విరహాన్ని, తాపాన్ని చెప్పారు. ప్రేమలో వారిద్దరూ చేసుకున్న బాస శిలవలే నిలిచిపోయిందని, చివరకు మంచై కరుగుతున్నదని వారి హృదయ లోతుల్ని ఆవిష్కరించారు ఆత్రేయ. శిల కూడా మంచుగా కరుగుతున్నదనే ఒక్క ప్రయోగం చాలు ఆత్రేయలోని కవితా శక్తిని, మన భాషలోని భావ గాంభీర్యాన్ని అవగతం చేసుకోవడానికి. అందరికీ తెలిసిన సాధారణ భాషలో సన్నివేశానికి అనుగుణంగా మనసుల్ని పిండే విధంగా ఆత్రేయ రాసిన ఈ పాట ఎప్పటికీ నిలిచే ఉంటుంది. సీతారామశాస్త్రి సినీ గీతాల్లో తనకంటూ ప్రత్యేక బాణిని ఏర్పరచుకున్న కవి. అపారమైన సాహిత్య పరిజ్ఞానం, కవితా శక్తి ఆయన పాటల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. గాయం చిత్రంలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని అనే పాట ఘాటైన భాషలో సమాజ స్వభావాన్ని ఎండగడుతుంది. చిత్రంలో స్వయంగా సీతారామశాస్త్రి నటించిన పాట ఇది. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని, మారదు లోకం మారదు కాలం. కాలిబాటు గమనానికి కాలిబాట దేనికి,
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి? ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం, ఏ క్షణాన మార్చుకుంది చిస్సుల మార్గం? రామబాణ మార్పిల్దా రావణ కాష్టం, కృష్ణ గీతా పిల్దా నిత్య కురుక్షేత్రం. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం. పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా, అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా? వేట అదే వేటు అదే నాటి కథే అంతా, నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింత. బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా, శతాబ్దాలు చదవలేద ఈ అరణ్యకాండ. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం. సీతారామ శాస్త్రి చరిత్ర గమనాన్ని, వర్తమాన అరాచకత్వాన్ని తెలుపడానికి భాషనే అస్త్రాలుగా మలిచారు. సిగ్గులేని జనాన్ని నిగ్గదీసి అడగమన్నాడు. జీవోత్సవంగా మారిన సమాజాన్ని అగ్గితో కడగమన్నాడు. ఆఖరకు దేవుడు దిగివచ్చినా లోకం మారదని కరాఖండిగా తేల్చి చెప్పాడు. పల్లవిలోని నిగ్గు, సిగ్గు, అగ్గిలాంటి ద్విత్వాక్షరాలు పాటకు గంభీరాన్ని తీసుకొచ్చాయి. గాలివాటు గమనానికి కాలిబాట ఎందుకు, గొర్రెదాటు మందకి జ్ఞానబోధ ఎందుకు అని చైతన్యరహితులైన ప్రజల్ని సూటిగా ప్రశ్నించాడు. చరిత్ర పచ్చని పాఠం నేర్చుకోలేదని, చిచ్చుల మార్గాన్ని మార్చుకోలేదని గతాన్ని గుర్తు చేశాడు. రామబాణం రావణ కాష్టాన్ని, కృష్ణగీత కురుక్షేత్రాన్ని ఆపలేకపోయాయని, పురాణ కథల్లోని యుద్ధనీతి నేటికీ కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు సీతారామశాస్త్రి. నాటి పాతరాతి గుహలే నేడు పాలరాతి గృహాలైనా, యుగాలు గడిచినా అడవినీతి మారలేదని, మనుషుల దమనకాండకు అక్షర రూపాన్ని ఇచ్చాడు. అంతేకాదు, వేటలో వేటులో ఎలాంటి తేడా రాలేదంటాడు. నట్టడువులు నడివీధికి నడిసొస్తే వింత అని ఆశ్చర్యపోతూనే, శతాబ్దాలు గడిచినా సమాజంలో బలవంతులు బతకాలనే సూక్తే అరణ్యకాండను సృష్టిస్తుందనే వాస్తవాన్ని చెప్పాడు. కేవలం చిన్న చిన్న వాక్యాల్లోనే కవిత్వాన్ని నింపారు ఈ పాటలో సీతారామశాస్త్రి. గొర్రెదాటు మందలాంటి జాతీయాన్ని, బలవంతులే బతకాలనే వాస్తవిక సూక్తుల్ని సందర్భోచితంగా ప్రయోగించారు. సమాజ జీవోత్సవం, గాలివాటు గమనం, పచ్చని పాఠం, చిచ్చుల మార్గం లాంటి సరికొత్త కవిత్వ ప్రయోగాలు, వేట వేటు వంటి పదాలు ఈ పాటను 10 కాలాల పాటు నిలబడతాయి. అందుకే హృదయాలు మండించే భాషతో జ్ఞానబోధ చేస్తుంది పాట. మరిన్ని విశేషాలు చూసే ముందు మరో విరామం.